ఈ భూమి మీద ఎందుకు పుట్టించావు, దేని నిమిత్తం పుట్టించావు అని అడిగితే సాక్షాత్తు దేవుడే సమాధానం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43:7 ఏమని? నా మహిమ నిమిత్తము. దేవునికి స్తోత్రం. చదవండి అక్కడ మాట. నా మహిమ నిమిత్తము నా పేరు పెట్టబడిన వారిని అందరినీ, నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. ఎందుకంటే నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే. దేవుని స్తోత్రం. కేవలం ఆయన మహింపరచడానికే మనలో ఈ ప్రాణాత్మ దేహాలు పెట్టాడు. మనల్ని మనం మహింపరచుకోవడానికి కాదు. 45 సంవత్సరాలు నన్ను నేను మహింపరచుకుని లోకాన్ని మహిమపరిచాను. ఆ 45 సంవత్సరాలు దుర్భరమైన జీవితాన్ని జీవించాను. ఎన్నో శ్రమలు, కష్టాలు, శోధనలు, తెలియని అజ్ఞాన స్థితిలో పాడుతున్న పాటలను బట్టి ప్రజలు మెచ్చుకుంటుంటే ఆ సన్మానాలకు, ఆ సత్కారాలకు మురిసిపోయి ఆనందపడేవాడిని. కానీ నా జీవితంలో మనశ్శాంతి, నెమ్మది ఉండేది కాదు. ఎవరిస్తారు నాకు మనశ్శాంతి, నా ప్రాణానికి నెమ్మది ఎవరిస్తారు అని వెతికేవాడిని. కానీ ఎవరి వల్ల నాకు దొరికేది కాదు. కానీ నిజమైన దేవుడిని వెతకలేకపోయాను. మరి అలాంటి దేవాది దేవుడు నా పట్ల ఆ గొప్ప కృప వల్ల ఆ దేవాది దేవుడు ఆ లోకమనే చీకటి నుంచి ఆయన ఇచ్చిన తలాంతులను ఆయన మహింపరచడానికి అన్ని లక్షల మందిని మరి దినాన్ని ఆయన వైపు తిప్పే సాధనంగా ప్రభు మలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు అనేకమైనవి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని పుట్టించాను కానీ మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకడానికి కాదు. నా నామం పెట్టబడిన వారందరినీ నా నామము పెట్టబడిన వారిని తెప్పించు. ఎందుకంటే నేనే వారిని కలుగజేశాను, వారిని పుట్టించిన వాడిని నేనే. దేవునికి స్తోత్రం. మనం పుట్టించింది దేవుడు పిల్లారా, ఎవరో పుట్టించలేదు. దేనివల్ల మనం పుట్టలేదు. గమనించండి, ఎందుకు పుట్టించాడు? ఆయన్ని మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం. ఆయన్ని మహిమపరచడానికి, మనలోని ప్రాణాత్మ దేహాలతో ఆయన మహిమపరచడానికి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా దేవుణ్ణి స్తుతించండి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను, ఆయనకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించండి అని పదే పదే ఎందుకుందంటే ఆయన్ని మహిమపరచడానికి. ఆయన బిడ్డలమైన మనల్ని భూమి మీద పుట్టించాడు కానీ మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి కాదు, మనల్ని మనం మహిమపరచుకోవడానికి కాదు. అందుకే భక్తుడు అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగా అన్నాడు. పిల్లరా, ఆయన మహిమ నిమిత్తమే మనల్ని భూమి మీద పుట్టించాడని గుర్తెరిగి, ప్రభువా నేను పాడిన, ప్రార్థించిన, సాక్ష్యం ఇచ్చిన నీ నామ మహిమ కొరకే నన్ను వాడుకో ప్రభు అనాలి. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ కొరకే మనల్ని పుట్టించాడు. ప్రియమైన వారులారా, ప్రభు అంటున్నాడు, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని పుట్టించాను, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకడానికి కాదు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు నిన్ను మహింపరచాలయ్యా అని మనం ఒక ప్రశ్న అడిగితే దానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుని స్తోత్రం. మనం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. మనం ఈ బాడీ మీద, ఈ దేహం మీద మనకు అధికారం లేదు. కేవలం మనల్ని ఆయన మహిమపరచడానికి పుట్టించుకున్నాడు అంతే ఈ భూమి మీద. ఏమండి, అలాగే మన సొంత గృహాలు కూడా ఈ భూమి మీద ఏమీ లేవు. పరలోకంలో ప్రభు మన కోసం సిద్ధపరచడానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాయి, అక్కడ మనం సంపాదించుకోవాలంటే భూమి మీద ప్రభువుని మనం మహిమకరంగా జీవించాలి. దేవుని స్తోత్రం. అందుకే నా మహిమ నిమిత్తం పుట్టించుకున్నాను, ఎందుకంటే మీరు నా సొత్తు. మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని నేను విలువ పెట్టుకున్నాను. మీరు నా సొత్తు, నా విలువైన రక్తంతో మిమ్మల్ని కొన్నాను. అంచేత మీ దేహంతో నన్ను మహింపరచండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం మహింపరచాలి, ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ ఉండాలి. పిల్లలు అప్పుడప్పుడు కాదు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు అని పాడతాం. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు స్తుతించి చూడు, ఎల్లప్పుడు నీ నోట్లో స్తుతి పెట్టి చూడు. ఏమవుతుందో తెలుసా? ఆ నిరంతర స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. దేవుని స్తోత్రం. అటువంటి ప్రేమామయుడైన యేసయ్య మన నుండి కోరుకునేది ఆయన మహింపరచడానికి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 పేతురు
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఒక చక్కని మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచబడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నాన్న ప్రేమ దేవుణ్ణి తన సొంత రక్షకునిగా మరి అంగీకరించినప్పుడు కుటుంబంలో మరి ఇంకా మిగతా వారు అంగీకరించకపోతే వారు ఎన్ని మాటలన్నా, ఎందుకు మనకు సంబంధం లేని దేవుడిని పట్టుకున్నావు అని ఎంతో మంది దూషిస్తూ అవమానిస్తూ ద్వేషిస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా నువ్వు సిగ్గుపడకుండా నువ్వు మౌనంగా ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడ దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధము చేతనైనా మనం దేవునికి మహిమ తీసుకురావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొప్ప దేవాది దేవుడు మానవులైన మనల్ని భూమి మీద తన స్వహస్తాలతో చేసుకున్నది మనల్ని రక్షించి మోక్షానికి చేర్చడానికి, దేవుని స్తోత్రాన్ని మనల్ని మహింపరచడానికి మనల్ని భూమి మీద పుట్టించాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అందుకే మనం నిత్యం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మరి 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఈ నిజ దేవునికి దూరం అయిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈయన మనందరి కోసం తన అమూల్యమైన రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. రోమిలు రాసిన పత్రిక 5:8 చూస్తే పాపులమైన మన కోసం, భక్తిహీనమైన మన కోసం, ఏమండి శత్రువులమైన మన కోసం, బలహీనమైన మన కోసం ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే పిల్లారా, భూమి మీద ఉన్నంత వరకు ప్రభునామాన్ని మహింపరుస్తూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన రాకడకు సిద్ధపడే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ దినాన అటువంటి దేవాది దేవుణ్ణి అందరైతే హృదయంలో విశ్వసిస్తారో, హృదయంలోకి ఆహ్వానిస్తారో, వారి జీవితాల్లో ఉన్న ఏ చీకటినైనా తొలగించి వారిని వాటి నుంచి విడిపించి రక్షించే దేవుడై ఉన్నాడు. అందుకే నా వైపు చూడండి, నా వైపు చూస్తే మీరు రక్షింపబడతారు, లోకం వైపు చూడకండి మీరు నశించిపోతారు అని దేవాది దేవుడు కొద్ది మందితో చెప్పట్లేదండి. భూదిగంత నివాసులు అందరికీ చెబుతున్నాడు, మీరందరూ నా బిడ్డలే, మిమ్మల్ని అందరూ నా విలువైన రక్తంతో కొన్నాను, మీరు నా సొత్తు కాబట్టి మీరందరూ రక్షింపబడాలి. ఈ లోకం అనే చీకటి నుంచి విడిపించబడాలి, ఈ పాప బంధకాల నుంచి విడిపించబడాలి ప్రియులారా. ఎందుకంటే సర్వ మానవాళి పాపాలని విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. అందుకే అంటున్నాడు, పాపం ఎక్కడ విస్తరించిన కృప అక్కడ. మీలో ఉన్నటువంటి పాపాన్ని విడిపించగలిగినాడు సమర్థుడు, శక్తివంతుడు ఆయన ఒక్కడే. ఎందుకంటే పాపం లేని పరిశుద్ధిని వల్లే మన పాపాలు మరి విడిపించబడతాయి. దేవునికి స్తోత్రం. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఈ మాటకున్న అర్థం ఏమిటో తెలుసా? సర్వ మానవాళి యొక్క పాపాలు పరిహరింపబడాలంటే ఒక పరమాత్ముడు రక్తం చిందించాలి. ఎవరా పరమాత్ముడు అని వెతికితే ఎవరు కనపడలేదండి. ఒక్కడు పాపం లేని పరిశుద్ధుడు కనపడ్డాడు, ఆయనే మన ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఛాలెంజ్ చేశాడు పిల్లరా. ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే మనం తల్లిదండ్రులు కలిస్తే పుట్టాం, ఆయన కన్యమరియ గర్భాన పరిశుద్ధాత్మ ప్రేరణతో పుట్టాడు. దేవుని స్తోత్రం. ఇటు చూసిన ఆయనలో ఏ పాపం లేదు. అందుకే అలాంటి పరిశుద్ధుడైనటువంటి రక్తమే సర్వ మానవాళి యొక్క పాపాలు పరిహరింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన ప్రతి మానవుని భుజాన ఒక సంచి వేలబడుతుందండి. ఆ సంచి ఫుల్ గా నిండిపోయింది, మోయలేకపోతున్నాడు మనిషి. ఏమిటా సంచి? పాపాల సంచి. ఆ పాపాల సంచి మోయలేక బరువు ఎక్కువైపోయి, అమ్మ నీ సంచి ఏమైనా ఖాళీ ఉందా, కొంచెం నా పాపాలని దాంట్లో వేస్తారంటే నాది బరువు ఎక్కిపోయిందమ్మా, నాకు ఖాళీ లేదని. ఎవరు ఖాళీ చెప్తున్నారు? ఎవరి సంచులు ఖాళీ లేవు.